హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వి ట్రావెల్ ఎక్స్పీ. నేను మీ ఆదిత్య. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించే కాదు, అలాగే మనకి సోలార్ పవర్ ప్లాంట్స్ గురించి కాదనమాట. మనం ఒక లిథియం బ్యాటరీని అయితే మనము అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఈ లిథియం బ్యాటరీస్ జనరల్గా మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉంటూ ఉంటాయి. అవి 48 వోల్ట్ కానీ, 60 వోల్ట్ కానీ అండ్ 72 వోల్ట్స్ కానీ అయితే ఉంటూ ఉంటాయి. సో మనము ఈ బ్యాటరీస్ని ఇంట్లో వాడుకోవచ్చా? లిథియం అయాన్ బ్యాటరీస్ మన ప్రెజెంట్ ఇన్వర్టర్స్కి ఏవైతే లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఉంటాయో వాటి మనం రీప్లేస్ చేసే బ్యాటరీకి అయితే మనం దీన్ని చూడొచ్చు. ఇది మనకి పంపించిన కంపెనీ వచ్చేసి లూమ్ సోలార్ అండి. లూమ్ సోలార్ అనేది మనకి ఇండియాస్ నెంబర్ 1 సోలార్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. వీళ్ళు మోనోపర్క్ ప్యానల్స్ అనేవి తయారు చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు ఒక లిథియం అయాన్ బ్యాటరీస్ని అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు, లెడ్ యాసిడ్ బ్యాటరీస్ని రీప్లేస్ చేసేందుకు. ఇప్పుడైతే మనం ఆ బ్యాటరీ అన్బాక్సింగ్ చూద్దాము. ఈ బ్యాటరీని అయితే మీరు గెలుచుకోవడానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే మన ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. కింద మీ అభిప్రాయం అయితే కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ని ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్లో ఫాలో అయ్యి అక్కడ మీరు నాకు మెసేజ్ అయితే పంపించండి. నేనైతే విన్నర్స్ని అందులో ఒక్కనైతే నేను అనౌన్స్ చేస్తాను. ఆ అనౌన్స్ చేసి మన ఛానల్కి 1,20,000 సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత ప్రజెంట్ అయితే మనకి 1,01,000 సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు. మనమైతే 1,20,000 తర్వాత ఒక సబ్స్క్రైబర్ నేను పిక్ చేసి వాళ్ళకి నేను ఈ 15,000 రూపాయలు విలువ ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ అయితే నేను గిఫ్ట్ చేయబోతున్నాను. సో అయితే మీరు ఈ కాంటెస్ట్లో పాల్గొనండి. ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడైతే మనం బ్యాటరీ యొక్క అన్బాక్సింగ్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి లూమ్ సోలార్ నుంచి వచ్చిన బ్యాటరీ అనమాట. నేనైతే ఎక్సైట్మెంట్ ఆపుకోలేక ఓపెన్ చేశాను. ఒకసారి మనం లోపల కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడైతే ఒక థర్మాకోల్ షీట్ అయితే ఉంది. థర్మాకోల్ షీట్ తర్వాత ఇక్కడ మనకు ఒక వ్యారంటీ కార్డ్ అయితే ఉందన్నమాట. ఈ వ్యారంటీ మనకి 3 ఇయర్స్, అంటే 3 ఇయర్స్ లోపు బ్యాటరీకి ఏమైనా అయితే మనం ఖచ్చితంగా మనం బ్యాటరీ అయితే రీప్లేస్ అయితే అవుతుంది, లేకపోతే రిపేర్ అన్న చేస్తారనమాట. సో ఇక్కడైతే మనకి బ్యాటరీ ఉంది, చాలా చిన్నగా అయితే ఉంది కదా. నేను ఇది లెడ్ యాసిడ్ బ్యాటరీతో కూడా కంపేర్ చేస్తాను. కంపేర్ చేసి మీకు నేను ఓపెన్ చేసి మొత్తం చూపిస్తాను. సో మనకి బాక్స్లో కంటెంట్ కనుక చూసుకుంటే ఇక్కడ లిథియం ఫెర్రోపాస్పేట్ బ్యాటరీ అని రాస్తుంది. లిథియం ఫెర్రోపాస్పేట్ బ్యాటరీస్ మనకి లిథియం అయాన్తో పోల్చుకుంటే కొంచెం సేఫ్ అనమాట. లిథియం అయాన్లోనే ఇది ఒక టైప్ అనమాట. సో ఇక్కడ 40H అని రాస్తుంది అండ్ 500 వాట్ అవర్ బ్యాటరీ అని రాస్తుంది. నేను మీకు 500 వాట్ అవర్ ఎలా వచ్చిందో మీకు నేను చెప్తాను. అండ్ ఇక్కడైతే క్యామెల్ 4012 అని ఉంది. క్యామెల్ అనేది ఈ బ్యాటరీస్ యొక్క పేరు అనమాట, అంటే మోడల్. అండ్ 4012 వచ్చేసి 40 అనేది 40 యాంప్ పవర్ కింద చూపిస్తుంది, 12 అనేది 12 వోల్ట్ అనమాట. సో అంతకుమించి ఏం లేదు. ఇక్కడైతే మనకు ఒక వారంటీ కార్డ్ అని చెప్పాను కదా. సో వారంటీ కార్డ్ మనకి 3 ఇయర్స్ అయితే అప్లికబుల్ అవుతుందన్నమాట. ఇక్కడ మనకు ఒక కనెక్టర్ అయితే ఉందన్నమాట. సో మనం ఇక్కడ ఈ కనెక్టర్ని చేసుకుని డైరెక్ట్గా మనము ఇన్వర్టర్కి అయితే కనెక్షన్ అయితే ఇవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ డెమోన్స్ట్రేషన్ కోసం ఒక పాత బ్యాటరీ అయితే నేను చూపిస్తున్నాను. ఇది నేను ఎక్సైడ్ 2009లో కొన్న బ్యాటరీ అనమాట. ఇది 2009లో కొన్న అమెరాన్ 850VA ఇన్వర్టర్. ఇప్పటికీ కింగ్లా పనిచేస్తుంది, కానీ బ్యాటరీ అయితే పాడైపోయింది. సో నేను ఈ బ్యాటరీ మార్చేసి లూమినస్ నుంచి వచ్చిన 40Ah బ్యాటరీ నేనైతే ప్రెజెంట్ వాడుతున్నాను. సో ఇది కూడా మనకి సేమ్ కెపాసిటీ ఉండే లిథియం ఫెర్రోపాస్పేట్ బ్యాటరీ అనమాట. సో ఒకసారి సైజ్ చూడండి ఎంత ఉందో. ఈ బ్యాటరీని కనుక మనం మొయ్యాలంటే కొంచెం కష్టపడాలి. 2 చేతులు పట్టుకొని హ్యాండిల్స్ పట్టుకొని లేపాలి, కొంచెం బరువు అయితే ఉంటుంది. కానీ ఈ బ్యాటరీ చూసుకుంటే చాలా లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో ఇది పావు అంతే ఉంటుంది. ఈజీగా నేను ఒక హ్యాండిల్తో పైకి లేపేయచ్చు అనమాట. ఇక్కడ మనకు ఒక హ్యాండిల్ కూడా ఉంది క్యారీ చేసేందుకు. కాబట్టి మనము కార్లో ఎక్కడెక్కడైనా వెళ్తున్నప్పుడు అర్జెంటుగా మనకు ఒక లైట్స్ ఫ్యాన్స్ ఏమైనా పనిచేయాలనుకుంటే, ఒక క్యాంపింగ్కి వెళ్తున్నప్పుడు నేను ఈ బ్యాటరీని ఎక్కువ ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ కనుక చూసుకుంటే 500 వాట్ అవర్ అని ఉంది. 500 అంటే ఏం లేదండి, దీంట్లో మనము సగం యూనిట్ దాకా, అంటే ఒక యూనిట్లో ఒక సగం భాగం అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. 12 వోల్ట్ 40H, 12 into 40 కనుక చూసుకుంటే 480 వాట్ అవర్. ఎగ్జాక్ట్గా వీళ్ళు రాయలేదు కానీ 500 వాట్ అవర్ అని రాశారు. సో ఫ్రెండ్స్, మీరు బ్యాటరీ అయితే చూసారు కదా. ఈ బ్యాటరీ యొక్క ప్లస్ పాయింట్స్ కనుక చూసుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్. మనకి బ్యాటరీస్ అయితే 2 నుంచి 4 గంటల్లో ఛార్జ్ అయితే అయిపోతుంటుంది. జనరల్గా మన ఇంట్లో ఉండే బ్యాటరీస్ ఏంటంటే లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఎక్కువ ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటాయి అనమాట. సో మనకి పవర్ అయితే ఎక్కువ వేస్టేజ్ అయితే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ బ్యాటరీ మనకి ఎంతసేపు వస్తుంది, ఇది ఒక మెయిన్ క్వశ్చన్. చాలా మంది అడుగుతూ ఉంటారు, అన్న ఒక లైట్ ఒక ఫ్యాన్ పెట్టుకుంటే ఎంతసేపు పనిచేస్తుందని. ఒక లైట్ ఒక ఫ్యాన్ తీసుకుంటే ఒక 100 వాట్ అవర్ అవుతుంది, అది కనుక ఏసీ ఫ్యాన్ అయితే. సో 100 వాట్స్ కనుక మీరు ఈ బ్యాటరీ పైన లోడ్ వేస్తే 4 గంటల దాకా అయితే మీకు పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఒకవేళ మీ దగ్గర BLDC ఫ్యాన్ కనుక ఉండి ఒక DC లైట్ కనుక, ఒక 10 వాట్ DC లైట్ కనుక, LED లైట్ కనుక ఉంటే 40 వాట్ కన్జ్యూమ్ అయితే ఉంటుంది. సో మీకు ఈ బ్యాటరీ వచ్చేసి మినిమంగా ఒక
12 అవర్స్ దాకా పనిచేస్తుంది, ఆర్ 10 to 12 అవర్స్ దాకా అయితే పనిచేస్తుంది. ఇది ఒక గుడ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీకు వెయిట్ పరంగా మీకు చెప్పాను కదా, దాంతో పోల్చుకుంటే ఇది వెయిట్ తక్కువ ఉంటుంది అండ్ ప్లేస్ కూడా తక్కువ తీసుకుంటుంది. మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఉండదని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఛార్జ్ సైకిల్స్ అనమాట. ఛార్జ్ సైకిల్స్ అంటే ఏంటంటే ఒకసారి మనం అన్నం తిన్నాం అనుకోండి, అది అన్నం అరిగిపోయింది అనుకోండి, అదొక ఛార్జ్ సైకిల్ అనమాట. అంటే మన బ్యాటరీ కూడా చూసుకుంటే ఒకసారి ఆ బ్యాటరీ ఫుల్ అయితే ఆ బ్యాటరీ కంప్లీట్ అయిపోయేసరికి దాన్ని ఒక ఛార్జ్ సైకిల్ అంటారు. జనరల్గా మనకి లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఛార్జ్ సైకిల్స్ అయితే తక్కువ ఉంటాయి, పెద్దగా మనకి ఎక్కువ రోజులు అయితే రావు. మనం చూస్తూనే ఉంటాం కదా, బ్యాటరీస్ మనం రీప్లేస్ చేస్తూ ఉంటామని చెప్పి అనుకుంటూ ఉంటాము. లెడ్ యాసిడ్ బ్యాటరీస్ మనకి మాక్సిమం 3-4 ఏళ్ళ కంటే ఎక్కువ రావన్నమాట. వాటి వ్యారంటీ కూడా అంతే అయితే ఉంటుంది. మనం ఈ బ్యాటరీ కనుక చూసుకుంటే ఛార్జ్ సైకిల్స్ లిథియం ఫెర్రోపాస్పేట్కి 2000 ఛార్జ్ సైకిల్స్ అయితే కంపెనీ చెప్తుంది. మీకు 3 ఏళ్ళు అయితే వ్యారంటీ అయితే ఉందన్నమాట. ఎవరైనా సరే ఈ బ్యాటరీని కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లూమ్ సోలార్ లింక్ అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు ఈ బ్యాటరీని అయితే పర్చేస్ అయితే చేయొచ్చు. బ్యాటరీ కాస్ట్ వచ్చేసి 15,000 అయితే ఉంటుంది. లెడ్ యాసిడ్తో పోల్చుకుంటే 2-3 రెట్లు ఎక్కువే ఉంటుంది. కాకపోతే మీకు లైఫ్ పరంగా అండ్ ఛార్జింగ్ పరంగా ఎక్కువ వాడుకునేందుకు అవకాశం అయితే దీంట్లో ఉంటుంది. లెడ్ యాసిడ్ బ్యాటరీలో మీరు ఒకసారి కనుక ఫుల్ అయితే 60% మాత్రమే వాడుకునేందుకు ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మిగతా 40% హోల్డ్ అయితే ఉంటుంది. ఈ బ్యాటరీలో మీరు 90% దాకా పవర్ని అయితే వాడుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ బ్యాటరీని మీరు గెలుచుకోవాలనుకుంటే మన ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. ఆ స్క్రీన్ షాట్ని ఇన్స్టాగ్రామ్లో ఈవీ ట్రావెల్ ఎక్స్పీ హ్యాండిల్కి అయితే మీరు పంపించండి. మన ఛానల్కి 120,000 సబ్స్క్రైబర్లు అయిన తర్వాత ఒక ఛానల్ నేను ఆన్లైన్లో యాప్ ద్వారా పిక్ చేసి వాళ్ళకైతే 15,000 రూపాయలు విలువైన బ్యాటరీని అయితే నేను గిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బై బై. జై హింద్.